జంపు 19 అడుగుల వెడల్పుగా వెళ్ళిన తర్వాత మేము దారిలో వచ్చేటప్పుడు అనుకున్నది ఒకటి, సారు చెప్పిన, సార్ నేనేం చెప్పలేకపోతున్నా, ఎంత కావచ్చు అంచనా అని చెప్పి నేను అడిగినాడు. సార్ నాకు ఐడియా లేదు, ఏమన్నా 10 లక్షలు అవుతుందేమో అలాంటివి తెలియదు సార్ అన్న. సార్ మీరే చెప్పాలి, గుడి చూస్తే మీరు ఎన్నో గుళ్ళు ఈ విధంగా డెవలప్ చేసినారు కాబట్టి మీకే తెలుస్తుందని వచ్చిన తర్వాత ఆయన కూడా చాలా మీ పరిసరాలు చూసి వాడని చూసి ఆయన ఇన్స్పైర్ అయినాడు అనమాట. తప్పనిసరిగా చాలా బాగా చేద్దాము, కనీసం 50 లక్షల రూపాయలు అయితే ఇది బాగా గుడి కట్టవచ్చు, అన్ని శాస్త్రయుక్తంగానే గుడి నిర్మించవచ్చు అని చెప్పాను. గుడి పైకి లేయడం కానీ, కొత్త విగ్రహం పెట్టడం కానీ, బాగా డెవలప్ స్లాబ్ వేయడం కానీ, ఇవన్నీ 50 లక్షల రూపాయలకు ఇది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినాడు ఆయన. 50 కావచ్చు, 40 కావచ్చు, 60 కావచ్చు కాక. అయితే గవర్నమెంట్ ఎండోమెంట్ శాఖ ఏం చేస్తుందంటే ప్రజల భాగస్వామ్యం కోరుతుంది. ప్రతిదీ ఆళ్ళ తీసి 100 ఇవ్వరు. మనము 20 రూపాయలు ఇస్తే వాళ్ళు 80 రూపాయలు ఇస్తారు. కాబట్టి 50 లక్షల రూపాయలు సుమారు అంచనాకు వచ్చింది కాబట్టి 10 లక్షల రూపాయలు మన ప్రజల నుంచి రావాలా. మిగిలిన ఎంత వస్తుంది? 40 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తారు. 50 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు గుడి అందంగా తీర్చిదిద్దబడుతుంది. ఒకసారి చూస్తే అందరు ప్రతి ఊళ్ళో కూడా రాజుపాలెం అంకాలమ్మ గుడి ఎట్లా అనేది కూడా వచ్చి చూసే పరిస్థితి తీసా నాకు ప్రగాఢమైన కోరిక ఉంది. ఇదంతా పూర్వజన్మ సుకృతం. అంకాలమ్మ అంటే ఎవరో కాదు, ఊరు పుట్టినప్పటి నుంచి ఉంది అంటున్నాం, కానీ ఆమె ఎవరో మన గ్రామ నివాసే. ఆమె బూతూరు ఆడబిడ్డ అయ్యిండొచ్చు, నరబిడ్డ ఆడబిడ్డ అయ్యిండొచ్చు, లేకపోతే నంద్యాల వారి ఆడబిడ్డ అయ్యిండొచ్చు, లేకపోతే ఇంకొక ఇంటి ఆచార్య వాళ్ళ ఆడబిడ్డ అయ్యిండొచ్చు, ఇంకొకరు ఆడబిడ్డ అయ్యిండొచ్చు. ఆమె మన ఇంట్లో పుట్టినామే. ఎక్కడో ఈ గ్రామ దేవతలు అందరూ అంతే. అంకాలమ్మ కానీ, గంగమ్మ కానీ, పోలేరమ్మ కానీ, మారమ్మ కానీ, ఈ అక్క దేవతలు అంటారే, అందరూ ఆ గ్రామంలో నివాసం ఉండి ఆ గ్రామం నివాసులే ఆమె. అయితే స్పెషల్ ఏంది ఆమెకు మనకు ఏంటంటే, ఆమె లలితా త్రిపుర సుందరీదేవి తపస్సు చేసి ఒక శక్తిని సంపాదించింది.